పొగమంచు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఎయిర్పోర్ట్ లో విజిబిలిటీ జీరోకు పడిపోయింది. విజిబిలిటీ లేని కారణంగా 148 విమానాలు రద్దయ్యాయి. 150కి పైగా ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి. విమానాల రద్దుతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఎయిర్పోర్టులో పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా ఒకవైపు పొగమంచు, మరోవైపు కాలుష్యం. దీని ప్రభావం ముఖ్యంగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయం పైన చాలా స్పష్టంగా కనపడుతుంది. విజిబిలిటీ లేని కారణంగా ఇప్పటికే 148 విమానాలను రద్దు చేయడం జరిగింది. ఇంకో 150 పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. అయితే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. 2 విమానాలను ఈ విజిబిలిటీ లేని కారణంగా దారి మళ్లించి వేరే ఎయిర్పోర్ట్ కి రూటింగ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రయాణికులంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు ఎయిర్లైన్స్ కి సంబంధించిన సంస్థలు కేవలం ప్రకటనలకు మాత్రమే సరిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇండిగో, ఎయిర్ ఇండియా లాంటి ఇటు విమానయాన సంస్థలంతా కూడా ఎప్పటికప్పుడు ప్రయాణికులు తమ వెబ్సైట్ లో కానీ లేదా యాప్ లో కానీ ఈ యొక్క ప్రయాణానికి సంబంధించిన ఆలస్యాలు, ఇతర అంశాలన్నింటినీ కూడా చెక్ చేసుకోవాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నారు. ఇటు ఎయిర్పోర్ట్ లోనే ప్రయాణికులంతా వేచి ఉండాల్సిన పరిస్థితి రావడంతో ఇటు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతా కూడా ట్రాఫిక్ రద్దీతోటి పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది. ఒకవైపు రావాల్సిన వారి కోసం వచ్చే వాహనాలు, అదేవిధంగా వెళ్లవలసిన వారి కోసం వెళ్లే వాహనాలు, ఈ రెండింటితోటి కూడా ఇప్పుడు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతా కూడా పూర్తిగా రద్దీమయమైన పరిస్థితి అయితే కనపడుతుంది. పొగమంచు పూర్తిగా రన్వేని కప్పివేయడంతో పలు విమానాలు ఇటు ఉదయం వేళ, సాయంత్రం వేళ రద్దు అవుతూ ఉన్నాయి. ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని డిఐఎల్ఏ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. విమానాశ్రయంలో ఉన్న స్థితిగతులు, అదేవిధంగా ఈ రన్వే పైన ఉన్న పొగమంచు, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నప్పటికీ విజిబిలిటీ లేని కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా పలు విమానాలను రద్దు చేస్తూ కూడా ఇటు ఎయిర్లైన్ సంస్థలు అయితే ప్రకటిస్తూ ఉన్నాయి. వాటికి ఆల్టర్నేట్ రూట్స్ లేకపోవడము, ప్రయాణికుల అత్యవసర పరిస్థితులు, వీటన్నిటి దృష్ట్యా కొంత ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఈ ప్రస్తుతం ఎయిర్పోర్ట్ లో మనకు కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.